హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మి చల్లబోయిన వరల్డ్ అనమాట. ఇందులో అయితే వీడియోలు వరుసగా పెట్టట్లేదు, అప్పుడప్పుడు పెడుతున్నాను. ఇంక ఇప్పుడైతే మనం వంటలోకి వెళ్ళిపోదాము. వంట వచ్చేసి ఈరోజు ఫలుదా చేస్తున్నాము. రెడీమేడ్ ఫలుదా అయితే చేస్తున్నాము. ఇంకా మా ఓన్గా కూడా మేము క్రియేట్ చేసేస్తున్నాం అనమాట. ఫలుదా అన్నది రెడీమేడ్ అయితే నేను తీసుకొచ్చాను. ఇది వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అయితే తీసుకొచ్చాను నేను. ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో చేస్తున్నాను ఫలుదా అనేది. ఆల్రెడీ ఒకసారి చేశాను, రోజ్ ఫ్లేవర్ అయితే చేశాను. దీంట్లో ఫ్లేవర్స్ కూడా చాలా ఉన్నాయి. రోజ్ ఫ్లేవర్ ఉంది, పిస్తా ఉంది, మ్యాంగో ఉంది, ఇంకా స్ట్రాబెర్రీ అనమాట. ఇంకా పాలు అయితే మరుగుతున్నాయి. పాలు అయితే పక్కన మరుగుతున్నాయి. స్టవ్ ఆన్ చేసి పాలు అయితే పెట్టేసాము. అవి మరుగుతున్నాయి, ఆల్రెడీ మరిగిపోయినాయి. ఇంక ఇవైతే ఓపెన్ చేసి వేస్తున్నాము. ఇదైతే మనం ఒక కప్పు తీసుకోవాలి. మనకి ప్యాకెట్ వచ్చేసి 2 కప్పులు అవుతుంది. ఒక కప్పు అయితే మేము యాడ్ చేస్తున్నాము. ఒక కప్పు అయిపోయిన తర్వాత అవి వేసేసుకోవాలి. మనం అందులో వేడిలో పాల్లో మిల్క్లో వేసేసుకోవడం. ఇవి డైరెక్ట్ ఇందులో సేమియాలు ఇచ్చారు, మనకి కాజు ఇచ్చారు, జీడిపప్పు, ఇంకా కిస్మిస్, సబ్జాలు అవి కూడా ఇచ్చారు. అవి కాకుండా మాకు కొంచెం తక్కువ అవుతాయని చెప్పేసి మళ్ళీ మేము సేమియాలు కూడా యాడ్ చేస్తున్నాం ఇందులోని. సేమియా ఇదైతే ఇప్పుడు సేమియా వేసేస్తున్నాను. ఆన్ చేసావా? సేమియా వేసేస్తున్నాను. పచ్చి ఏమీ వేపలేదండి, పచ్చి వేసేసేది. ఎందుకంటే మనకి అందులో వీళ్ళు చూపించిన దాంట్లో కూడా ఇవి పచ్చియే ఉన్నాయి, సబ్జాలు కూడా ఉన్నాయి ఇందులోని. ఇది వచ్చేసి ఫ్లేవర్ వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్. ఇది ఇందులో వేసేస్తున్నాను. కలిపేసుకోవాలి. చూసారా, కలరు పింక్ కలర్లో వచ్చేసింది. ఇవి మనం ఇప్పుడు కుక్ అయ్యే వరకు ఇలాగా ఉంచుకోవాలి. ఇవి కుక్ అవ్వాలి. ఒక 10 మినిట్స్ పడుతుంది కుక్ అవ్వడానికి. అయితే ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ ఒకటి తీసుకున్నాం కదా, ఇది దేనికంటే మనకి కొంచెం బాగా ఇంకా చిక్కగా కావాలంటే ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక చిన్న గ్లాసు టీ గ్లాస్ అంత పాలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ పాలు మనం కస్టర్డ్ పౌడర్ అయితే కలుపుకుందాం. ఈ పౌడర్ అయితే కలుపుకుందాం. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఇదిగోండి కస్టర్డ్ పౌడర్ అయితే నేను కొంచెం వేస్తున్నాను ఇందులోని. మనకి ఏం లేదు, కస్టర్డ్ పౌడర్ అయితే ఇందులో కలిపేశాను. కాచి చల్లార్చిన పాలు అనమాట, అందులో కలుపుకున్నాను. ఇంకా పక్కన పెట్టుకున్నాను అవి. ఈలోపు ఈ లొకేషన్లు అన్నీ చూపిస్తున్నాడు మా వాడు. వీడియో తీయరా అంటే ఇవన్నీ చూపిస్తున్నాడు. ఇంకా ఇలా ఉండగానే మనము కస్టర్డ్ కలుపుకున్న మిల్క్ అయితే వేసేసుకోవాలి. ఇది చూసారా, ఇవన్నీ బిల్డింగ్లు, లొకేషన్, వెదర్ అంతా కూల్గా ఉందన్నమాట. ఇంక ఈలోపు అది రెడీ అవుతుంది. ఈలోపు ఫ్రూట్స్ కూడా కట్ చేసుకుందామని చెప్పేసి మేము బయటికి వెళ్ళాము మార్కెట్కి. అలాగా దానిమ్మకాయలు, యాపిల్, అరటిపళ్ళు అవన్నీ తీసుకుని తెచ్చుకున్నాము. ఇంక ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటాను ఒక పక్క. ఫ్రూట్స్ అయితే అన్నీ కలిపి మేము 100కి అయితే తీసుకున్నాము. 2 దానిమ్మలు, 2 యాపిల్, ఇంకంతే. ఇంకా బనానాస్ అయితే అర డజనే తీసుకున్నాము. ఎక్కువ ఎందుకు పాడైపోతాయని అందులో వేసుకోవడం కోసం అని చెప్పేసి తీసుకున్నాము. ఇంకా తెగ బారమాడేసింది అరటిపళ్ళ కోసం మా అక్క అయితే. ఇదిగోండి మ్యాంగో కూడా వేసేస్తున్నాము ఇందులోని. మ్యాంగో మొత్తం అన్ని ఫ్రూట్స్ ఒకసారి వేసి తినేసి తర్వాత బాత్రూంలో పరిగెడతాం. ఓకే బాయ్. ఇంకా ఉన్నాయి మ్యాంగోలు, ఏంటంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయి. తర్వాత ఏంటి, ఈ మ్యాంగోలు వచ్చేసి ఇవైతే బయట తీసుకున్నాము. పర్వాలేదు, రేట్ బాగానే వచ్చినాయి. 150కి వచ్చినాయి. పరక అంటాం మేము, కొంతమంది డజన్ అంటారు, కొంతమంది కేజీలు లెక్కన తీసుకుంటారు. ఒక్కొక్కరు ఒక రకలాగా అమ్ముతారు. పర్లేదు, బాగానే బేరం ఆడేసి తీసేసుకున్నాం. మేము మామిడికాయలు అయితే ఉందా ఆఫ్ చేసావా? నన్ను కూడా జస్ట్ ఏదో పేరుకి ఆన్ చేసావా? ఇగోండి జీడిపప్పు కూడా వచ్చింది ఇందులో. అమ్మో, జీడిపప్పు కనిపించింది ఇందులో. ఏదో పేరుకి వేస్తారు అంతే, 1-2 జీడిపప్పులు మనం వేసుకోవాలన్నీ మంచిగా. మళ్ళీ మనకి అన్నీ నిండుగా కనిపించాలంటే మనం అన్నీ యాడ్ చేసుకోవాలి ఇందులో నేను సేమియాలు యాడ్ చేశాను. ఇంకా సబ్జాలు కూడా నానబెట్టి ఉంచాను. సబ్జాలు ఇవ్వండి, నానబెట్టి ఉంచాను సబ్జాలు అయితేని. అవి మనం లాస్ట్లో వేసుకుందాం తినేటప్పుడు. ఇవైతే ఇప్పుడు ఉడికినాయి, చూసారా, కుక్ అయినాయి. ఇందులో కుక్ అయినాయి అయితే ఇందులో షుగర్ ఆల్రెడీ ఉంటుంది వేసి.
షుగర్ ఉన్నది, తక్కువ ఉంటుంది కదా, మళ్ళీ మనకి ఎక్కువ కావాలంటే ఇందులో యాడ్ చేసుకోవాలి. షుగర్ ఎక్కువ బాగా సొల్లొద్దు, నీకు షుగర్ ఉందని చెప్పు అంటారు. పెట్టావా? షుగర్ అయితే వేసేస్తున్నాను ఇందులోని. ఆల్రెడీ మనకు ఉంటుంది, ఎక్కువ మనకి కావాలనుకుంటే వేసుకోవడమే. నీకు ఉన్నదిలే షుగర్, మనకి మనకన్నా మనకంటే షుగరు మనకి కాదండి, ఇందులో ఆల్రెడీ ఉంటుంది కొంచెం షుగర్ ఉంటుంది. మనం ఇంకా ఎక్కువ కావాలంటే వేసుకోవాలి అంతే. మనకి షుగర్ మా వెనకాల మళ్ళీ ఎటకార కౌంటర్లు వేస్తున్నారు మళ్ళీ, షుగర్ మీకు ఉంటుంది మాకు ఉంటుంది అని. అయితే షుగర్ వేసేసాను, ఇంకా అయిపోయింది. ఈ కస్టర్డ్ కూడా వేసేద్దాము. ఒకసారి ఇది కొంచెం గడ్డ కట్టేసింది. పప్పులు కనబడుతున్నాయి రోయ్, ఇగో పైకి తేలిపోతున్నాయి జీడిపప్పులు. అయ్యి బాబోయ్, జీడిపప్పులు. ఇదిగోండి కస్టర్డ్ అయితే వేసేస్తున్నాను. ఇది చిక్కబడడానికి, మనకి ఎక్కువ ఇది అంతగా చిక్కగా అవుతుంది కదా, వేసేస్తున్నాను. ఇది కూడా నేను వేస్తాను, కొంచెం వేస్తాను, ఎక్కువేం కాదు, జస్ట్ అంతే, ఏదో పేరుకి చిక్కబడుతుంది ఇలాగా. దాంట్లోనే పాలతోనే ఉడకబెట్టేసాను, ఇంకా అయిపోయింది చూసావా, అంతే. ఆపేమ్మా. ఇదైతే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 1 అవర్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను. ఇది చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత ఇది చూసారా, ఇంకా చిక్కగా అయితే అయిపోయింది. ఇది అనేది ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక 2-3 గంటలు పెట్టేసుకుంటే కూల్ అయిపోతుంది మంచిగా. ఈలోపు మనం ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుందాము. కట్ అంటే తీసుకునే ముందే ఫ్రూట్స్ నేనైతే కట్ చేస్తున్నాను, ఈ లోపని కాదు, కట్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి దానిమ్మకాయలు, మేమైతే దానిమ్మకాయలు ఏరేరి కొన్నాము, అయినా సరే రెడ్ కలర్లో లేవు దానిమ్మ గింజలు, ఇలాగా బేబీ పింక్లో వచ్చాయి వైట్లోని. ఇంకా దానిమ్మ అయితే ఒలిసి పెట్టేశాను. ఇంకా అరటిపండు, బనానా వేస్తే బనానా అయితే చక్కెర గంటిపళ్ళు తీసుకున్నాము, అవే బాగుంటాయి, మామూలు బనానా టేస్ట్ కన్నా ఇవి బాగుంటాయి బాగాను. ఇంకా యాపిల్ ముక్కలు, యాపిల్ కూడా కట్ చేసేసి అయితే పెట్టేసుకున్నాను, దానిపైన అయితే స్కిన్ తీసేసి. ఇంకా మీకు సబ్జాలు చూపించాను కదా, దీంట్లో అయితే సబ్జాలు వేసేసుకొని కలిపేస్తున్నాము. బయటికి తీసేస్తాం, ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసేసి ఇలా కప్పులు అయితే మంచిగా తీసుకుని ఈ కప్పులో ముందైతే మనం తయారు చేసుకున్న ఫలుదా మిక్స్ అయితే వేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇంకా మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసుకుంటున్నాము. యాపిల్ వేస్తున్నాను, ఇంకా బనానా, తర్వాత దానిమ్మ గింజలు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మళ్ళీ దీనిపైన ఇంకోసారి ఫలుదా మిక్స్ వేసుకుని తర్వాత ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకుంటే మాత్రం సూపర్, అసలు వేరే లెవెల్లో ఉంది. నేను ఆల్రెడీ చేసుకుని తిన్నాము ఇంటి దగ్గర. నేను షార్ట్ వీడియో అన్నది చేశాను, ఫుల్ వీడియో చేయలేదు, అది ఇంకా పెట్టలేదు నేను అసలు. ఇప్పుడు ఇది ఫస్ట్ పెడతానో అది ఫస్ట్ పెడతానో తెలియదు, అయితే అది ఇంకా పెట్టలేదు నేను. ఇలా గ్లాస్లోకి అయితే తీసేసుకుని అంతా సర్వ్ చేసేసుకుని దానిపైన ఇలాగ వెనీలా ఐస్ క్రీమ్, ఏ ఐస్ క్రీమ్ అయినా దానిపైన ఇలా సర్వ్ చేసుకుంటే సూపర్, అసలు సూపర్ అంటే సూపర్ ఉంది, చాలా బాగుంది. నేను మొన్న చేసింది అయితే, అంతకుముందు నేను ఫస్ట్ టైం చేసింది రోజ్ చేశాను, ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవరు. ఇంకా నేను మ్యాంగో ఫ్లేవర్ కూడా తీసుకున్నాను, అది కూడా మీకు చేసి షార్ట్ వీడియోలో అయితే పెడతాను. ఇంకా లాంగ్ వీడియో అనేది ఒక వీడియో కింద ఇలా ఒకటి, అంటే అన్ని ఫ్లేవర్స్ ఒకటే కదా, వీడియో అనేది అన్నీ ఒకటే ఉంటాయి కదా, ఇంకా అలా అయితే షార్ట్ వీడియోలో పెడతాను. ఇది లాంగ్ వీడియో ఒకటి ఇలా చేసి పెట్టేశాను. ఇంకా టేస్టింగ్ టైమ్ చాలా అంటే చాలా బాగుంది, సూపర్ ఉంది. మేమైతే